అందరికీ నమస్కారం. మీ అందరికీ బారిస్టర్ పార్వతీశం గారు గుర్తున్నారా? ఒకవేళ మర్చిపోయి ఉంటే ఈ వీడియో ద్వారా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన జ్ఞాపకాల్లో ఆయన కూడా ఒకరు కదా. 90s కిడ్స్ అందరికీ ఆయన్ని పరిచయం చేయనవసరం లేదు. ఏదైతేనేం, రండి ఒకసారి ఆయన్ని మళ్ళీ చూసిద్దాం. బారిస్టర్ పార్వతీశం. ఈ పేరు వినగానే నల్లకోటు వేసుకొని తల మీద టోపీతో ధోతీ వేసుకున్న ఒక రూపం మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. అంతేకాదు, ఆ పేరు వినగానే మనలో చిన్న చిరునవ్వుతో పాటు ఆయన ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలు మన చేత ఖచ్చితంగా కంటతడి పెట్టిస్తాయి. ఈ పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు అసలు ఇలాంటి వాళ్ళు బయట ప్రపంచంలో ఉంటారా అని నిజంగా అనిపించింది. అంతే, మొదటిసారి ఆయన ఫ్యాన్ అయిపోయాను. మొగలితూరు, నరసాపురం తప్ప దూర ప్రాంతాలు తెలియని ఆ మనిషి లండన్ ప్రయాణంలో అడుగడుగునా ఎదుర్కొన్న సమస్యలు, అవమానాలు, తెలియని వ్యక్తులతో ఆయన పడ్డ ఎన్నో ఇబ్బందులు మనందరి మనసుల్ని కుదిపేస్తాయి. ప్రతి వాక్యం కూడా కళ్ళకు కట్టినట్టు దృశ్యరూపంగా మనల్ని కట్టిపడేస్తుంది. అందుకే కాబోలు ఎన్నిసార్లు చదివామో గుర్తే లేదు. చాలా రోజుల తర్వాత పుస్తకాన్ని మళ్ళీ చదివినప్పుడు ఇంతకు ముందు గ్రహించని ఏదో కొత్త విషయాన్ని తెలుసుకున్నానా అనిపించింది. బహుశా అంతకు ముందు నాకంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. కేవలం ఆ సంఘటనలు ఆయన కథలాగే చదివాను. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే, అది కేవలం ఆయన లండన్ ప్రయాణం మాత్రమే కాదు, ప్రతి మనిషి జీవితానికి ఒక మార్గదర్శకంలాగా అనిపించింది. ఒక మామూలు వ్యక్తి అయినప్పటికీ తనలో ఉన్న దేశభక్తి, ఏదైనా సాధించాలనే పట్టుదల, పరోపకారం కోసం లేని ధైర్యాన్ని తెచ్చుకోగలిగే తెగింపు, ఇవన్నీ మనల్ని ఆయనతో పాటు లండన్ ప్రయాణంలో భాగం చేస్తాయి. మనం కూడా ఆయనతోనే వెళ్తున్నామా అని అనిపిస్తుంది. చెన్నపట్నంలో ఆయనతో పాటు భోజనం చేస్తున్నట్టు, స్టీమర్ ప్రయాణంలో ఒంటరిగా కూర్చొని తనలో మాట్లాడుకోవడం, ఇంగ్లాండ్కి వెళ్ళే షిప్లో ఆయన పడ్డ అవస్థలు, ఆ పెద్ద డైనింగ్ హాల్లో ఆయన పక్కన మనం కూడా ఉన్నామా అని అనిపిస్తూ ఉంటుంది కదా. మొదటి భాగంలో కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుకుంటాం. అసలు అంతటి సున్నితమైన, సందర్భోచితమైన హాస్యం నేను జంధ్యాల గారి సినిమాల్లోనే చూశాను. ఆ తర్వాత పార్వతీశం అంతగా నన్ను ఆకట్టుకున్నారు. నిజంగా ఎంత నవ్వుకుంటామో కదా. ఆ నవ్వు ఆపుకోవడం అసంభవం. రెండవ భాగంలో మనకి తెలియకుండానే మన కళ్ళ నీళ్లు తిరుగుతాయి. ఆయన పడ్డ అవమానాలు, కొత్త ప్రదేశాల్లో ఎదుర్కొన్న ఎన్నో ఇబ్బందులు మనల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. లేదు పార్వతీశం గారు, మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. మీ ప్రయాణంలో మీతో పాటు మేము ఉన్నామని నిజంగా చెప్పాలనిపిస్తుంది. కొత్త విషయాలని నేర్చుకోవాలని, పరిస్థితులకి తగ్గట్టు ఆలోచించాలనే ముందు చూపు, ఒకవేళ అవమానాలు ఎదురైనా సరే ఎదురు నిలబడాలనే ఆయన సమయస్ఫూర్తి, బాధ నుంచి కూడా నేర్చుకోవాలనే బరువైన సందేశం, ఇవన్నీ ఆయన మనకిచ్చిన మార్గదర్శకాల్లాగా అనిపించాయి. తెలియని భాష, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, ఏమాత్రం అలవాటు లేని కొత్త అలవాట్లు, ఏమైనా కానీ నీ సంకల్పం గొప్పదైతే, దానికి నీ ధైర్యం తోడైతే నువ్వనుకున్నది సాధించగలవని ఆయన చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఒంటరి ప్రయాణం ఆయనకి ఎన్నో నేర్పించింది. ఊరి వదిలి వెళ్ళని మనిషి లండన్ ప్రయాణానికి సిద్ధపడ్డాడంటే దాని వెనక ఆయనకున్న గొప్ప ఆశయం, ఆయనలో ఉన్న భయాల్ని, పిరికితనాన్ని, అమాయకత్వాన్ని సమాధి చేసింది. ధైర్యాన్ని, పట్టుదలని, తెగింపుని తెచ్చిపెట్టింది. ఎంత గొప్ప కథో కదా అనిపించింది. ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించే ఎన్నో మంచి పుస్తకాల్లో మీ కథ ముందు వరుసలో ఉంటుందండి పార్వతీశం గారు. ఈ వీడియో ద్వారా మళ్ళీ మిమ్మల్ని తలుచుకోవటం,
మనసుకి చాలా హాయిగా అనిపిస్తోంది. ఇంత చక్కటి కథని కళ్ళకు కట్టినట్టు రచించిన శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు.